ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో ఏర్పడ్డ సంక్షోభం, ఆ దేశ ప్రధాని దేశాన్ని వీడటంతో ఓ వర్గానికి చెందిన తీవ్రవాదులు హిందువులపై దాడులకు పాల్పడడం అమానుష చర్య అని విశ్వ హిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించారని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ మాట్లాడారు. ఆ దేశంలోని మతోన్మాద శక్తులు అక్కడి మైనార్టీలైన హిందువులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి బాధాకరమన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా మన దేశంలోని కొందరు లౌకికవాదం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బంగ్లాదేశ్లోని మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులందరూ కృషి చేయాలని కోరారు. మతోన్మాదం ఎక్కడ ఉన్నా అది ప్రపంచానికి ఉపద్రవం అని అన్నారు. హిందువులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఎక్కడ పోయినప్పటికీ ఏ మన దేశంలో అయినప్పటికీ విదేశాల్లో అయినప్పటికీ విదేశీ మతాల యొక్క గందరగోళాలన్నీ కూడా హిందువుల మీద పనిచేస్తున్నాయి. దాని విషయంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. డాక్టర్ రాఘవేంద్ర శశిధర్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి. బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అనిశ్చిత, ఆందోళనకర, ప్రశాంతియుత పరిస్థితులు, వాటి కారణంగా బంగ్లాదేశ్ లోపల హత్యలకు, అత్యాచారాలకు గురైనటువంటి హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మానవ హక్కులను కాపాడడం లోపల యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశాలు, ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ కష్టకాలంలో కూడా భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానికం బంగ్లాదేశ్ లో కూడా అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన, వాళ్ళకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానికం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశ్ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతాం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం చూస్తుంటే ఈరోజు మానవత్వం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. రిజర్వేషన్లు, ఉద్యోగాల పేరుతో రోడ్డుపైకి వచ్చినటువంటి బంగ్లా యువకులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టి హిందువులపై దాడులు చేసేందుకు ప్రధానంగా ముందుకొస్తా ఉన్నారు. హిందూ దేవాలయాలు, హిందువుల యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్త్రీల మాన ప్రాణాలను దోచుకుంటూ ఈరోజు భయభ్రాంతులు సృష్టిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా రక్షణ ఉంది. కానీ ఈ రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైనార్టీలు, హిందువులు, సిక్కులు, మిగతా మతాల వారికి అక్కడ రక్షణ అనేది కొరవడ్డది. కానీ మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, పౌర హక్కుల వాళ్ళు ఈ యొక్క మైనార్టీలపై దాడులు కనిపించడం లేదా అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్